బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నైలో కాళహస్తి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కూవం నదిలో శవమై తేలాడు రాయుడు అనే యువకుడు. అయితే హతమార్చింది ఎవరో కాదు, శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత తన భర్త చంద్రబాబు. ఇద్దరే ఈ రకంగా దారుణంగా రాయుడు అనే యువకుడిని హతమార్చినట్టు తెలుస్తోంది. రాయుడు వినూత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు, నమ్మిన బంటుగా ఉన్నాడు. చూడండి, ఆ కుటుంబంలో ఒక్కడిగా వారితో పాటుగా ఉన్నటువంటి ఆ ఫొటోస్ కూడా మనకు కనబడుతున్నాయి. సో వినూత తన భర్త చంద్రబాబుతో కలిసి ఆ ఫోటో చూడండి, మధ్యలో కనబడుతుంది, ఆయనే రాయుడు. సో అంత దగ్గరగా చాలా సన్నిహితంగా నమ్మిన బంటుగా ఉన్నటువంటి రాయుడిని హతమార్చడం గల కారణం ఏంటి? సో రాయుడిని చిత్రహింసలు చేసి చంపారు ఐదుగురు నిందితులు. జనసేన ఇన్ఛార్జ్ వినూత, తన భర్త చంద్రబాబు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఐదుగురు కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వినూత చంద్రబాబు, అంటే వినూత భర్త పేరు చంద్రబాబు ఇక్కడ. సో శివకుమార్, గోపి, దాసర్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారితంగా నిందితుల్ని పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా కాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా జనసేన పార్టీ అటు వినూతని తొలగించింది, సస్పెండ్ చేసింది. ఏకంగా ఆ పార్టీ నుంచి వినూతని సస్పెండ్ చేసింది. పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. నమ్మిన బంటగా, డ్రైవర్గా, ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా వ్యవహరించినటువంటి ఆ రాయుడుని ఎందుకు ఇంతలా హతమార్చాల్సి వచ్చింది? అయితే తనేదో తప్పు చేశాడట. ఆ తప్పుకు కారణంగా సోషల్ మీడియాలో కూడా ఇకపైన రాయుడికి మాకు సంబంధం లేదు, రాయుడు ఒకప్పుడు మా డ్రైవర్గా పనిచేస్తే నమ్మిన బంటిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు రాయుడికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిందట. ఆ తర్వాత అలా పోస్ట్ పెట్టింది సరే, కానీ మళ్ళీ ఎందుకు చంపాల్సి వచ్చింది? రాయుడికి ఏమైనా ఈ కుటుంబానికి సంబంధించిన సీక్రెట్స్ తెలుసా? రాయుడు బయట ఏదైనా విషయాలు చెప్తే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారా? అసలు ఎందుకు రాయుడిని చంపాల్సి వచ్చింది? ఆ తర్వాత ప్రస్తుతానికి ఆయన శవం ఏకంగా కూవం అనేటువంటి ఒక నదిలో చెన్నైలో లభించినట్టు తెలుస్తోంది. చెన్నైలోని కూవం నదిలో ప్రస్తుతానికి రాయుడు శవం లభించింది. ఐదుగురు హతమార్చి చిత్రహింసలు పెట్టి ఓ గోడాన్లో తనని బంధించి నానా రకాలుగా హింస పెట్టి కొట్టి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసి హతమార్చి ఓ నదిలో పడేశారట. ఏకంగా ప్రస్తుతం ఆ మృతదేహం కూవం నదిలో లభించింది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన పార్టీ నుంచి శ్రీమతి వినూత కోట బహిష్కరణ. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీమతి వినూత కోట వ్యవహార శైలిపై పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడమైనది. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదైన విషయం పైన పార్టీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీమతి వినూత కోటను పార్టీ నుంచి బహిష్కరించడమైనది. డైరెక్ట్గా వేములపాటి అజయ్ కుమార్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, జనసేన పార్టీ. సో ఏదేమైనా కూడా ప్రస్తుతానికి జనసేన పార్టీ నుంచి వినూతను తొలగించారట. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఎస్ కృష్ణమోహన్, సో ఏం జరిగింది అసలు? రాయుడుని ఇంత కసిగా గోడాన్లో బంధించి ఐదుగురు వ్యక్తులు కలిసి ఒక యువకుడిని తమతో పాటుగా కొన్నేళ్ల పాటుగా ట్రావెల్ చేసి డ్రైవర్గా నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తిని హతమార్చిన కారణం ఏంటి? అసలు చెన్నైలో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో ఏంటి, రాయుడికి ఏమైనా సీక్రెట్స్ తెలుసా ఈ కుటుంబానికి సంబంధించి? అందుకే ఈ రకంగా దారుణంగా ఈ హత్య కొడిగట్టారా? మనోజ్, ఈ నెల 8వ తారీఖున చెన్నైలోని కువ్వం నది గృహ ప్రవేశం దగ్గర, అంటే అక్కడ ఒక నదిలో ఈ బాడీ అయితే దొరికింది. ఈ బాడీ మీద చేతి మీద జనసేన పార్టీ గుర్తు మరియు వినీత అనే గుర్తు కూడా పచ్చబొట్టు చేతి మీద ఉండే సమయంలో చెన్నై 7 హిల్స్ పోలీసులు ఈ కేసుని పూర్తిగా రంగంలో దిగారు. ఆ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకుంటున్న నేపథ్యంలోనే ఇతన్ని శ్రీశైలంలో ఉన్న ఒక గోడాంలో పూర్తిగా కూడా రాయుడిని ఒక 5 మంది కలిసి, అంటే ఈ వినీత ఎవరైతే కోట వినీత ఉందో జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తుంది, చాలా కాలంగా చాలా యాక్టివ్ రోల్గా ఈ అమ్మాయి కనపడేది ఈ కాళహస్తిలో. సో ఈ కాళహస్తికి సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు కూడా యాక్టివ్గా ఉన్న వినీతకి అత్యంత దగ్గరగా ఈ రాయుడు పనిచేసేవాడు, డ్రైవర్గా పనిచేసేవాడు, పిఏ కూడా అతనే. ఆ వినీత యాక్టివిటీ మొత్తం కూడా ఈ రాయుడే చూస్తూ ఉన్నాడు. చాలా కాలంగా వీళ్ళతో ఈ కుటుంబంతో ఉన్న పరిస్థితి అయితే రాయుడికి ఉంది. అయితే పోలీసులు విచారణలో తేలుతూ ఒక్కొక్కటి ట్రేస్ చేసుకుంటూ వస్తున్న 7 హిల్స్ పోలీసులు, ఎవరైతే చెన్నై 7 హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు ఈ కేసుని నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుగుతున్నప్పుడు ఒక 5 మంది, అంటే దీంట్లో వినీత భర్త చంద్రబాబుతో కూడా కలిపి వీళ్ళందరూ కూడా కలిపి ఇతన్ని ఒక గోడౌన్లో చిత్రవదన చేసి ఇతన్ని చంపివేసి అక్కడి నుంచి ఈ బాడీని కనపడకుండా
చెన్నై బార్డర్లో అంటే కాళహస్తికి చెన్నై బార్డర్లో ఉన్న కూవం నదిలో వేశారు. అది కొట్టుకొని నేరుగా చెన్నై బార్డర్ దగ్గరికి చేరుకుంది. అక్కడ పోలీసులు కేసును నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించిన వివరాలకు వెళ్తే కొంత క్లుప్తంగా రాయుడిని హతమార్చడం వెనకాల కంప్లీట్గా కూడా వినీత కోట అలాగే వాళ్ళ భర్త సంబంధించిన కొంతమంది మనుషులు, ఒక 5 మంది మనుషులు కూడా దీంట్లో ఉన్నారు అనేది చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. దాంతోనే ఈరోజు వినీతాన్ని కూడా అరెస్ట్ చేశారు. నిన్న చంద్రబాబుని పాటు మిగతా 5 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతుంది. ఈరోజు కూడా వినీతాన్ని అరెస్ట్ చేస్తారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే జనసేన పార్టీ కూడా వినీతాన్ని కాళహస్తి ఇన్ఛార్జిగా ఉన్న కోటా వినీతని పూర్తిగా కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పి ఆయన ఒక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఏంటి, ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనే విషయం మీద కొంత లోతుగా వెళ్ళినప్పుడు చెన్నై నుంచి కొంత సమాచారం మనకి అందుతున్న ప్రకారం రాయుడు సంబంధించిన అంటే ఈ వినీత కుటుంబానికి సంబంధించి కావచ్చు, వినీతకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మెసేజ్లు కావచ్చు, మిగతా వ్యవహారాన్ని అంతా కూడా రాయుడికి సమాచారం ఉంది. ఈ రాయుడు తమ సమాచారాన్ని వేరే వాళ్ళకి అందజేస్తున్నారు అనేది ఒక కంటెంట్. రెండవది డబ్బుల కోసం అంటే ఇతన్ని గత నెలలోనే కొంత దూరం పెట్టారు. ఆ తర్వాత ఇతను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు అనేది కొంత సమాచారం. ఒక 60 లక్షల రూపాయల వరకు నాకు డబ్బులు ఇస్తే నేను మీ వ్యవహారాలన్నీ కూడా బయట చెప్పకుండా ఉంటాను అనేది అతను చెప్పినట్టుగా కొంత సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ చంద్రబాబు తర్వాత వినీత తనకు సంబంధించిన కొంతమంది వ్యక్తులను కూడా తీసుకువెళ్ళి నేరుగా ఇతన్ని తీసుకువచ్చిన తర్వాత కాళహస్తి గోడౌన్లో పూర్తిగా కూడా కాళహస్తి గోడౌన్లో అతన్ని బాగా కొట్టి చంపారు. అక్కడి నుంచి తర్వాత పక్కన చెన్నై కూవం నదిలో పారేసిన పరిస్థితి. అది కూడా చెన్నై 7 హిల్స్ పోలీస్ స్టేషన్లో పూర్తిగా కూడా అంటే ఎంఎస్ నగర్, ఇది ఎంఎస్ నగర్లో 7 హిల్స్ పోలీస్ స్టేషన్ ఉంది, చెన్నై పరిసర ప్రాంతం ఇది. కాళహస్తికి కూడా ఈ కూవం నది దగ్గరగా ఉండడంలో వీళ్ళు కాళహస్తి నుంచి నేరుగా ఈ బాడీని తీసుకువెళ్ళి అక్కడ పడవేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో దాదాపుగా 5 మంది దాకా ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. దీంట్లో ఈ 5 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. శివకుమార్ అనే, తర్వాత గోపి, దాసర్, చంద్రబాబు అంటే శివకుమారు, గోపి, దాసర్ చంద్రబాబు శిష్యులుగా ఉన్నారు. వీళ్ళతో పాటు ఈ చంద్రబాబు ఎవరు అంటే ఈ వినీత భర్త. దీనికి సంబంధించిన వీళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా పోలీసులు వినీత కోటకి సంబంధించిన వాళ్ళ మనుషులు కావడంతో వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలుకి హత్య చేయడం గల కారణాలు ఏంటి, పోలీసులు చెప్తున్నట్టుగా లేదు, మనకు అందుతున్న సమాచారం ప్రకారం రాయుడు వినీతని ఏదైనా బ్లాక్మెయిల్ చేశాడా, లేకపోతే వినీతకి సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ రాయుడు దగ్గర ఉంది, రాయుడుతో ఎప్పటికైనా మనకి ఇబ్బంది అని భావించారా, లేదు దీనికి సంబంధించిన ఇతర వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద కొంత పూర్తిగా పోలీసులు అయితే చర్చ జరుగుతోంది. బహుశా ఈరోజు సాయంత్రానికో రేపటికో పోలీసులు దీని మీద ఆ కేసు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో అయితే పడ్డారు. ఇప్పటికే సగం కేసుని చెన్నై పోలీసులు ఛేదించే ఉంటున్నారు. అయితే కొంత అగ్రెసివ్గా ఉండే వినీత గతంలో కూడా కాళహస్తి జనసేన పార్టీలో యాక్టివ్ రోల్గానే ఉన్నారు. కొంత అగ్రెసివ్ కూడా ఉండే పరిస్థితి, కొంత కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా వినీత చాలా కాలంగా నడిచింది. అయితే అక్కడ కాళహస్తిలో తెలుగుదేశానికి మద్దతుగా కూడా మొన్న ఎలక్షన్స్లో మద్దతు ఇచ్చి గెలుపొందంలో కొంత రోల్ చేసిన అక్కడ కాళహస్తి స్థానిక పార్టీలో కూడా కొంత విభేదాలు వినీత చుట్టూ ఉన్నాయనేది కొంత చర్చ. వినీతకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా రాయుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడు అనేది వీళ్ళ ఆరోపణ. ఫర్దర్గా కుటుంబ సభ్యులు ఏంటి, రాయుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏం మాట్లాడబోతున్నారు, అసలు రాయుడిని ఇంతగా హతమార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇటీవల కాలంలో జనసేనకు సంబంధించిన కొంత నాయకుల వ్యవహార శైలుల పట్ల పార్టీ సీరియస్గా ఉంది. పార్టీ కూడా ఇటీవల గతంలో మనం చూసుకుంటే 2 రోజుల క్రితమే కోవూరు మాజీ ఎమ్మెల్యే రామారావును కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా చూసాం. కొంత వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ వ్యవహార శైలి బాగలేదని ఈరోజు కాళహస్తికి సంబంధించిన వినూత కోటను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. గతంలో కూడా కొందరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన యాక్టివిటీలో జనసేన నాయకులు వ్యవహార శైలి మీద కొంత
విభేదాలు వస్తున్నాయి, కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ కొంత సీరియస్గానే వ్యవహారాన్ని చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటికీ ఈ సంబంధించిన కేసులో వినీత రోల్ ఏంటి, రాయుడికి వినీతకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, అసలు పూర్తిగా దీనికి సంబంధించి ఎటువంటి రిలేషన్ వల్ల ఇది దెబ్బతినింది ఏంటి, ఇంతకాలంగా తన సొంత ఇంట్లోనే ఉంటూ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉన్న రాయుడుని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే అంశాలని బహుశా ఈరోజు సాయంత్రం రేపటి లోపల పోలీసులు ఛేదించే పరిస్థితి ఉంది. ఈరోజు వినీతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి ఎంఎస్ నగర్లో విచారిస్తున్నారు, సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్లో. సో ఈ వ్యవహారాలనేది కూడా బహుశా ఈరోజు సాయంత్రానికి ఒక పూర్తి స్థాయి సమాచారం వచ్చే పరిస్థితి అయితే కనపడుతోంది మనోజ్. కృష్ణమోహన్, సో చెన్నైలో కాళహస్తి యువకుడు దారుణ హత్య గురయ్యాడు. అయితే సీసీటీవీ కెమెరా ఆధారితంగా ప్రస్తుతానికి 5 నిందితులు పట్టినట్టు తెలుస్తోంది. 5 నిందితుల్లో అటు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత, తన భర్త చంద్రబాబు కూడా ఉన్నారు. మరికొంతమంది తనతో పాటుగా ఉన్న అనుచరులు కూడా ఈ యొక్క హత్యలో పాల్గొన్నారు. అయితే రాయుడు తమ దగ్గర సుమారుగా కొన్నేళ్ల పాటుగా పనిచేశాడు. ఆ తర్వాత పనిలో నుంచి ఆయన తప్పు చేశాడని చెప్పి వినూత తనను తొలగించినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. ఆ తర్వాత రాయుడుని మళ్ళీ రమ్మని చెప్పి గోడాన్లో, అంటే తను బ్లాక్మెయిల్ చేశాడంటే కొన్ని సమాచారంతో తెలుస్తోంది. వినూత తరపున ఉన్నటువంటి వ్యక్తులు కానీ వినూత కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సో రాయుడు తనని బ్లాక్మెయిల్ చేశాడని 60 లక్షల రూపాయలు డబ్బులు కూడా డిమాండ్ చేస్తారని చెప్పి కొంత బయట చర్చ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే తను మరోసారి పిలిచి కాళహస్తిలోని గోడాన్లో నిర్బంధించి కొట్టి దాడి చేసి హతమార్చి ఆ తర్వాత చెన్నైలో కూవం నదిలో పడేసినట్టు తెలుస్తోంది. సో ఒకసారిగా అక్కడ నదిలో ఆ మృతదేహం బయటపడడంతో అక్కడ సెవెన్ హిల్స్ పోలీసులు, చెన్నైలోని సెవెన్ హిల్స్ పోలీసులు ఆ మృతదేహాన్ని పరిశీలించి సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. సో ప్రస్తుతానికి వినూత కోట్ అని తన భర్త చంద్రబాబుని ఇద్దరిని కూడా